మాట్లాడినా చట్టం ఏం లేదు, ఎట్టా మాట్లాడినా ఏ నిబంధనలు లేవు. నోరు నా ఇష్టం అన్నట్టు భావ ప్రకటన స్వాతంత్ర పక్కనే తిట్టేవాడికి మాత్రమే ఉన్నట్టు అయిపోయింది. దాంతో బ్యారేజీని కనుక పడవలతో గుద్దేసినట్టు ఉంటది. అట్లాంటిది ఏమైనా మాట్లాడుకోవచ్చు ఈ రోజున. అంతే, తర్వాత ఆడి సావు ఆడు చేస్తాడు అన్నట్టుగా ఉంది రాజకీయం. దానికి సాక్ష్యం అది. కానీ నిజంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లు జరిగాయా అనేది పదే పదే ఏదో ఒక ఇష్యూని లాగి ఫోన్ ట్యాపింగ్ అంశం తీసుకొస్తున్నారు. ఇప్పుడు సూర్యకి తీసుకొచ్చినా, మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినా, ఎవరు వచ్చినా చేశారా వీళ్ళు? నిజంగా ప్రభుత్వం వచ్చి 300 రోజులైంది, ఎందుకు లోపలేదు? ఎవరిని వేశారు? ఎవరో పోలీస్ ఆఫీసర్. ఏం తేల్చారు అందులో? ఏం బయట పెట్టారు? కేసీఆర్ పేరు బయట పెట్టారా? కేటీఆర్ పేరు బయట పెట్టారు? రిమాండ్ రిపోర్ట్లో అన్న ఉండాలిగా ఆఫీసర్లది. ఎవరి పేర్లు చెప్పారు? మళ్ళీ అక్కడేదో అమెరికాలో ఉన్న అధికారుల పేర్లు అనేది పెట్టారు, అంతే కదా. అంతమించి ఏం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ జరగదు అని చెప్పే వెర్రోడిని కాదు నేను. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. ఇదివరకటి రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ ఒక ఫార్ములా ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు సదరు టెలికాం సంస్థలకి ఇచ్చి చేయించేవాళ్ళు. తర్వాత కోర్టుల ఆదేశాల మేరకు అట్లా చెయ్యాలంటే ఒక రూల్ పెట్టేశారు. ఐపీఎస్ అధికారి స్థాయి వాళ్ళు, అది జిల్లా ఎస్పీ స్థాయి అధికారి రిటర్న్గా ఇవ్వాలి. దాంతో పాటుగా